హలో వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు విశేషాలు చూద్దాం. ఇక ఇరాన్ మిసైల్ అటాక్ తో మంటల్లో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్ బిల్డింగ్ అన్నట్టు ఒక వార్తని చూస్తుంది. ఇక ఖమేనీ లొంగిపోనట్టు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నువ్వు ఎక్కడ దాక్కున్నావు మాకు తెలుసు, తలుచుకుంటే చంపగలం, ఇక ప్రస్తుతానికి ఆ ఉద్దేశం లేదన్నట్టు ట్రంప్ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టున్నారు ఖమేనీ. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇక టెహరాన్ లో టెన్షన్, ఇక సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న స్థానికులు. తర్వాత ఇక రోడ్లపైకి కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్. తర్వాత ఇక ఇరాన్ పై దాడికి తీవ్ర తరం చేసిన ఇజ్రాయెల్. తర్వాత ఇక ఎయిర్పోర్ట్ పై అటాక్, ఇక రెండు F-14 ఫైటర్లు కూడా ధ్వంసం చేసింది. తర్వాత ఐడిఎఫ్ దాడిలో ఖమేనీ ప్రధాన అనుచరుడు మృతి చెందినట్లు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత టెల్ అవీవ్ లక్ష్యంగా ఇరాన్ కూడా ఎదురు దాడి చేసింది. తర్వాత ఇక 20 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం, ఇక మొసాద్ ఆఫీస్ కూడా ధ్వంసం చేసింది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక బల్కచర్ల హిట్, ఇక తెలంగాణ ఏపీ మధ్య ముదురుతున్న వివాదం. ఇక నేడు అఖిలపక్ష ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వం భేటీ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక హాజరు కానున్న సీఎం, బీజేపీ ఎంపీలకు పిలుపు. ఇక కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సలహాలు తీసుకోనున్న రాష్ట్ర సర్కార్. ఇక బీజేపీ ఎంపీలు హాజరుపై అనుమానాలు వ్యక్తం. తర్వాత ఇక ఆనాడు ఏపీకి సహకరించిన బీఆర్ఎస్ ఇప్పుడు రివర్స్ గేర్. తర్వాత ఇక బీఆర్ఎస్ ఇప్పుడు రివర్స్ గేర్, ఇక రాజకీయ ప్రయోజనాలతో అడ్డుకుంటున్నానని ఏపీ వెల్లడి. తర్వాత ఎదురుదాడి, తర్వాత ప్రాజెక్టుల అనుమతులు తెచ్చేందుకు వేగంగా అడుగులు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. అయితే ఏపీ చేపడుతున్న గోదావరి బనకచర్ల జీపీ లింక్ ప్రాజెక్టు రాజకీయ హిటెక్కుతుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాన్ని రాజేస్తుంది. ఇక ప్రాజెక్టుకు కేంద్రం నుంచి పర్మిషన్ తెచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరివేగంగా అడుగు వేస్తుండగా, ఇక దాన్ని నిలువరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సాయశక్తుగా ప్రయత్నిస్తుంది. తర్వాత ఇక మేరకు ఇక పేరుకు గోదావరి నీరు జలాలను తీసుకెళ్తామని ఏపీ చెప్తున్నా అది కృష్ణానీటి దోపిడికనేని మన నీటి రంగ నిపుణులు అంటున్నారు. ఇక ఇప్పటికే ప్రాజెక్టు ఎల్జీ ఫిజిబిలిటీ రిపోర్టు కేంద్రానికి సమర్పించిన పిఏ. తర్వాత పర్యావరణ అనుమతులను సంబంధించిన టఫ్ ఆఫ్ రిఫరెన్స్ తర్వాత ఆమోదానికి ప్రతిపాదన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరుసగా లేఖలు కూడా రాయడం జరిగింది. ఇక అదే అంశంపై చర్చించి కేంద్రానికి ఇక నివేదించేందుకు రాష్ట్రంలో అన్ని పార్టీల ఎంపీలతో బుధవారం మన రాష్ట్ర ప్రభుత్వం సమావేశం కానుంది. తర్వాత అదే సమయంలో తెలంగాణపై ఏపీ ఎదురుదాడి మొదలుపెట్టింది. ఇక రాజకీయ ప్రయోజనాల కోసమే బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణలోని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు మంగళవారం అమరావతిలో ఆరోపించారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక బనకచర్ల TOR కు 1-2 రోజుల్లో ఆమోదం అన్నట్టు ఒక వార్త. ఇక పర్యావరణ శాఖ ఈఏసీ మీటింగ్ లో కేంద్రం సూత్రప్రాయ నిర్ణయం కూడా తీసుకున్నట్టు ఒక వార్త అనేది మనం చూస్తున్నాం. తర్వాత 15 రోజుల్లో 618 మంది లీడర్ల ఫోన్లు ట్యాప్ చేశారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇంకా ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా సీట్ ముందు స్టేట్మెంట్ ఇచ్చి బయటికి వస్తున్న మహేష్ కుమార్ గౌడ్. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికకు ముందు ఆపరేషన్ టార్గెట్స్, ఇక నవంబర్ 15 నుంచి 30 మధ్య మొత్తం 4200 మంది ఫోన్లు ట్యాప్ చేసి ప్రభాకర్ రావు టీం అన్నట్టు ఆరోపించారు. తర్వాత ఇక అందులో కాంగ్రెస్, బీజేపీ, సొంత పార్టీ ఇతర నేతలతో 618 మంది ఉన్నట్టు ఆరోపించారు. తర్వాత మావోయిస్టులు సానుభూతిపరులుగా సర్వీస్ ప్రొవైడర్ కు SIB లిస్ట్ ఇచ్చినట్టు ఒక వార్త అనేది చూస్తుంది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గట్టురట్టు చేసి సర్వీస్ ప్రొవైడర్లు ఇక సీట్ కు చేరిన లిస్ట్ లో PCC సహా రాష్ట్రంలో ముఖ్య నేతలు కూడా ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రాజకీయాల్లో కుట్ర భాగంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక KTR ను కఠినంగా శిక్షించాలి మహేష్ కుమార్ గౌడ్. తన ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా సీట్ కు స్టేట్మెంట్ ఇచ్చారన్నట్టు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. తర్వాత గో సంరక్షణకు సమగ్ర విధానం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక వివిధ రాష్ట్రాల్లో పద్ధతులను అధ్యయనం చేయండి ఇక అధికారులకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక 3 ఉన్నతాధికారులతో ప్రతి ఒక్క కమిటీ కూడా ఏర్పాటు చేశారు. తర్వాత తొలి దశలో 4 ప్రాంతాల్లో అత్యాధునిక గోశాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. తర్వాత వేములవాడ దగ్గర 100 ఎకరాలు తగ్గకుండా గోశాల ఉండాలి అని సూచించారు. తర్వాత గో సంరక్షణ విషయంలో ఎంత ఖర్చైనా వెనుక ఆడబోమని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత సీఎం రేవంత్ ను కలిసిన మంత్రి వివేక్ ఫ్యామిలీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సీఎం రేవంత్ రెడ్డిని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా కలిశారు. తర్వాత ఇక మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వచ్చిన వివేక్ వెంకటస్వామి దంపతులతో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు సాల్వా కప్పి సమర్పించారు. కాగా తన
కాగా తనను కేబినెట్ లో తీసుకున్నందుకు సీఎం రేవంత్ మంత్రి వివేక్ పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత ఇక ఈ సందర్భంలో సీఎంతో మంత్రి వివేక్ వెంకటస్వామి కాసేపు ముచ్చటించారు. తర్వాత కాకా వెంకటస్వామితో తనకు ఉన్న అనుబంధాన్ని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. తర్వాత ఇక పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో పలు విషయాలు కూడా పంచుకున్నారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కు టైం పట్టొచ్చు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఓటరు ఐడికి ఆధారంగా కార్డు లింకు ఆప్షన్ సిఇఓ సుదర్శన్ రెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఈ మధ్యనే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మరణించడం జరిగింది. తర్వాత ఎలక్షన్ కి సంబంధించిన ఒక అప్డేట్ అనేది మనం చూస్తున్నాం. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 64% మంది లింక్ చేసుకున్నారు ఆధార్ కార్డ్ కి, మరి ఓటర్ లింక్ చేసుకున్న అంశాలు. ఇక ఇతర రాష్ట్రాల్లో ఉండి తెలంగాణలో నమోదైన 30,000 డబుల్ ఓట్లు తొలగించమన్నట్టు ఒక వార్త. తర్వాత ఒక పోలింగ్ స్టేషన్ లో ఇక నుంచి 1000 మంది ఓటర్లే అన్నట్టు ఒక వార్త. తర్వాత హైరైజ్ బిల్డింగ్స్ గేటెడ్ కమ్యూనిటీలోను పోలింగ్ ఇక స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు సిఇఓ సుదర్శన్ రెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సర్కారు బడిలో దాటిన 1,00,000 దాటిన కొత్త అడ్మిషన్లు అనే ఒక వార్త చూస్తున్నాం. ఇక ఫస్ట్ క్లాస్ లో 55,000 పైగా ప్రవేశాలు జరిగినట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత 2 లక్షల వరకు అవుతాయని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఇక ప్రైవేటు నుంచి సర్కారు బడిలో 18,000 మంది స్టూడెంట్లు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది మంచి విషయమే అన్నట్టు మనం చెప్పవచ్చు. ఇక కలెక్టర్ స్థాయిలో భూ సమస్యల పరిష్కారం. ఇక ఏమైనా అనుమానాలుంటే CCLA నుంచి క్లారిటీ. తర్వాత ఇప్పటికే భూభారతి చట్టంలో అప్పీళ్లు వ్యవస్థ, త్వరలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక జిల్లా స్థాయిలో అసైన్డ్ భూ సమస్యలు క్లియర్ ఇక గైడ్ లైన్స్ రిలీజ్ చేయనున్న సర్కార్. ఇక కలెక్టర్ ఆధ్వర్యంలో అసైన్ భూములు ఇక రెవెన్యూ సదస్సులో 5 లక్షల దాటిన అప్లికేషన్లు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రాష్ట్రంలో భూ సమస్యలన్నిటి కలెక్టర్ స్థాయిలో పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఇక ఇప్పటికే భూభారతి చట్టం తీసుకొచ్చింది. బాధ్యతలను క్షేత్రస్థాయిలో ఆర్డీఓ ఎంఆర్ఓ అప్పగించిన సర్కార్. ఇక CPLA పాత్ర మరింత పరిమితం చేయాలని ఆలోచిస్తుంది. ఇక రైతుల భూ సమస్యలతో CCLA దాకా రాకుండా కింది లెవెల్లోనే పూర్తి చేసేలా చూస్తున్న గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో రకరకాల భూ సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక రెండు రోజు 3 ఎకరాల వరకు రైతు భరోసా. ఇక మంగళవారం 1,551.85 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. తర్వాత ఇప్పటి వరకు 51.70 లక్షల మంది రైతు ఖాతాలో 3,901 కోట్ల రూపాయలు జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు విశేషాలు మనం చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RMS. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలని చూద్దాం. ఇక మీపై చర్యలు ఎందుకు తీసుకోరాదు. ఇక కాళేశ్వరం బాధ్యతలైన 38 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు పంపింది. ఇక విజిలెన్స్ నివేదిక ఆధారంగా సర్కారు చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం. ఆ తర్వాత క్రిమినల్ కేసులు, శాఖపరమైన చర్యలు కూడా ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది అధికారులు. ఇక యుద్ధంలోకి అమెరికా. ఇక ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి అమెరికా ఇజ్రాయెల్ ను సపోర్ట్ చేసే యోచనలో ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఖమేని ఎక్కడ దాక్కున్నారో మాకు పక్కా సమాచారం ఉన్నట్టు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రస్తుతానికి హతమార్చం, ఇరాన్ లొంగిపోవాలన్నట్టు హెచ్చరించారు. ఇక ఆ దేశ వద్ద అణ్వ యుద్ధం అనేది ఉండకూడదు, సమస్యకు నిజమైన ముగింపు కోరుకుంటున్నామన్నట్టు ట్రంప్ హెచ్చరికలు. G7 నుంచి అర్ధంతరంగా అమెరికాకు బయలుదేరారు. ఇక తాను తిరిగి వెళ్తున్నది కాల్పుల విరమణ ఒప్పందం కోసం కాదని, విషయం అంతకంటే పెద్దదని స్పష్టీకరించారు ట్రంప్. ఇక ఈశాన్య సిరియా నుంచి అమెరికా బలగాలు తరింపి ఇక డిగో గార్సియాలో ఇప్పటికే అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక టెహరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు. ఇక మోసాద్ హెడ్ క్వార్టర్ ను తాకిన ఇరాన్ క్షిపణి. తర్వాత ఇక హైఫా రిఫైనరీ వద్ద ఆగని మంటలు. ఇక ఇజ్రాయెల్ చేతికి బంకర్ బాస్టర్ బాంబ్. ఇక ఇరాన్ పై దాడికి అమెరికా సహకారమా. తర్వాత ఇక పశ్చిమాసియాలో గగనతలం మూసివేత. తర్వాత ఇక చిక్కుపోయిన 1,000 మంది ప్రయాణికులు. ఇక ఇరాన్ లో 10,000 మంది భారతీయులు విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. ఇక వారి తీసుకొచ్చే యత్నంలో విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేస్తున్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక పాతక స్థాయికి చేరిన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా కూడా జోక్యం చేసుకోనుందా. ఇక ఇజ్రాయెల్ తోడుగా యుద్ధ రంగంలో దిగనుందా. తర్వాత గడిచిన 24 గంటలు శరవేగంగా జరుగుతున్న పరిమాణాలను చూస్తే ఈ ప్రశ్నలకు అవునే అనే సమాధానం ఇస్తుంది.
ఇక ఎన్నిసార్లు హెచ్చరించినా తమకు అణు ఒప్పందం కుదుర్చుకోలేదన్న కోపంతో ఇరాన్ పై రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇక ఇరాన్ అణ్వ యుద్ధాన్ని కలిగి ఉండకూడదు, ఈ విషయాన్ని నేను పదే పదే చెప్తున్నా, టెహరాన్ ప్రజలకు తక్షణమే నగరాన్ని వీడి వెళ్లిపోండి అని హెచ్చరించారు ట్రంప్. సామాజిక మాధ్యమైన ట్రూత్ సోషల్ లో ఒక పోస్ట్ పెట్టారు. అనంతరం కెనడాలో జరుగుతున్న G7 సమావేశానికి వీడి అర్ధతరంగా అక్కడ అమెరికాకు ప్రయాణమయ్యారు. జాతీయ భద్రతా సలహాదారుతో సమావేశం నిర్వహించారు. సిచ్యువేషన్ రూమ్ ను సిద్ధం చేయాలని శ్వేత సౌధం వర్గాలు ఆదేశాలు. సుప్రీం లీడర్ చెప్పుకుంటున్న సదరు నేత ఎక్కడ దాక్కున్నాడో మాకు పక్కా సమాచారం ఉందని స్పష్టం చేశారు ఆ ట్రంప్. తర్వాత సీట్ ఎదుట వాగ్మూలం ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇక చిత్రంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తదితరులు. ఇక సరిహద్దులను దాటిన ఫోన్ ట్యాపింగ్, జాబితాలో తెలంగాణతో పాటు ఏపీ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. ఇక ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కదలికలను సంభాషణలపై నిఘా అన్నట్టు ఒక వార్త. ఇక ఎప్పటికప్పుడు ఆ వివరాలు నాటి ఏపీ సీఎం జగన్ కు ఇక తప్పుతున్న కొద్ది బయటపడుతున్న ప్రభాకర్ రావు లీలలు. ఇక నేడు ఆయనకు మరోసారి విచారించనున్న సిట్ ఇక ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న నిర్ధారించుకునే ప్రయత్నంలో అధికారులు పడ్డారు. తర్వాత ఇక టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తో గాలి అనిల్ కుమార్, గద్వాల నేత సరిత వాగ్మూలాలను ఇచ్చారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్ తో పాటు సంబంధిత అధికారులు శిక్షించాల్సిందే అని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఇక నేడు సీట్ ముందుకు బీజేపీ నాయకుల అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అర్బన్ తెలంగాణ సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సరిహద్దులు దాటింది. ఇక తెలంగాణలోని సొంత పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీ నాయకులతో ఫోన్లతో పాటు ఆంధ్రప్రదేశ్ చెందిన కొందరు రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు సమాచారం అందింది. ఇక తన ఫోన్ తెలంగాణ ఎస్ఐబి అధికారులు ట్యాప్ చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గతంలో ఆరోపించారు. ఇక షర్మిల ఫోన్ తో పాటు ఆమె ఎవరెవరితో మాట్లాడుతుంటారు అనే వారందరినీ ఫోన్లు కూడా ఎస్ఐబి అబ్జర్వేషన్ లో పెట్టిందనే సీట్ విచారణలో వెళ్లినట్టు సమాచారం. ఇక షర్మిలకు సంబంధించిన ఒక కోడ్ నేమ్ వాడారని, ఆమె కదలికలను సంభాషణ రికార్డ్ చేసి నాటి ఏపీ సీఎం వైఎస్ జగన్ పంపించారని తెలిసింది. తర్వాత గోదావరి బనకచర్లను అడ్డుకుందాం, ఇక ప్రాజెక్టు నిర్మించకుండా ఏపీపై సంఘటిత పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేడు అన్ని పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక అందరికీ ఆహ్వానం పంపిన సర్కార్ ఇక ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కలిగే నష్టాలపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తర్వాత ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. ఇక ప్రతి ఒక్క అతిథులు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఆహ్వానం పంపింది ప్రభుత్వం. ఇక అనుమతులన్నీ పొందాకే నిర్మిస్తాం. ఇక రాజకీయ దురుద్దేశంతో బనకచర్లపై తెలంగాణ నాయకులు ఫిర్యాదులు అన్నట్టు ఏపీ ప్రభుత్వం తర్వాత కాళేశ్వరం వివరణకు దారి మళ్లించేందుకే ఇక జగన్ నోరు విప్పడం లేదందుకు ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత గో సంరక్షణకు ఎంత ఖర్చైనా వెనుకాడం ఇక గోశాలల నిర్వహణపై విధాన పత్రాన్ని సీఎం రేవంత్ కు అందజేస్తున్న మంత్రి శ్రీహరి ఇక ఐఏఎస్ అధికారులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక గో సంరక్షణ పై సమగ్ర విధానం రూపొందిస్తాం. తర్వాత ఇక 3 ఉన్నతాధికారులతో కమిటీ నియామకం. తర్వాత ముందుగా వేములవాడ, యాదగిరిగుట్ట, ఎన్కేపల్లి పశు సంవర్ధక శాఖ వర్సిటీ సమీపంలో పెద్ద గోశాలలు ఏర్పాటు చేస్తాం. తర్వాత వేములవాడలో 100 ఎకరాలు తగ్గకుండా నిర్మాణం చేస్తాం. ఇక గో సంరక్షణపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇక తెలంగాణలో గోవుల సంరక్షణ ఎంతో ఖర్చున ప్రభుత్వం వెనకాడబోదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గోవుల సంరక్షణకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని అధికారులు ఆదేశించారు. ఇక ఇందుకోసం 3 అధికారులతో ఒక కమిటీ కూడా నియమించింది ప్రభుత్వం. ఇక గోవుల సంరక్షణ కోసం వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలని ఆ కమిటీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరణ. ఇక క్వరీ యాజమాన్యానికి బెదిరింపు కేసులో ఎమ్మెల్యేలకు హైకోర్టు ఎదురు దెబ్బ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రైతు భరోసా, కొత్త రైతులకు భరోసా. ఇక జూన్ 5 లోపు రిజిస్ట్రేషన్ అయి ఉంటే చాలు. ఇక ఈఓలకు ధృవపత్రాలు ఇస్తే పోర్టల్లో నమోదు చేస్తారు. ఇక ఈ నెల 20 తేదీ వరకు గడుపు అన్నట్టు ఒక వార్త. ఇక 3 ఎకరాల వరకు రైతు భరోసా జమ అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక
కొత్త భూమి యాజమాన్య హక్కులు పొందిన రైతులకు కూడా రైతు భరోసా పథకం వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు క్షేత్రస్థాయి అధికార ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక అయితే ఈ నెల 15న కట్ ఆఫ్ తేదీ పెట్టారు. అయితే కంటే ఈ నెల 5 లోపు విక్రయాలను మ్యూటేషన్ జరిగిన యజమానుల హక్కులు పొందిన రైతులకు రైతు భరోసాను అందిస్తామన్నట్టు అధికారులు వెల్లడించడం జరిగింది. ఇప్పటి వరకే 3 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు భరోసా అనేది ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేసినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక కులగణన ఉద్దేశం కేంద్రానికి లేదు అన్నట్టు ఒక వార్త. ఇక కాలహరణం మీడియాతో ప్రచారం ప్రభుత్వ లక్ష్యం. ఇంకా మహిళా రిజర్వేషన్లు మాదిరి కులగణమైన చిత్తశుద్ధి లేదు. తర్వాత ఇక ఉంటే తెలంగాణ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ఇక జనగణనకు 10,000 కోట్లు కావాలి. ఇక 576 కోట్లే కేటాయించారు. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ విమర్శలు దుష్ప్రచారాన్ని బీజేపీ అంటున్న ఒక వార్త అనేది చూస్తాం. ఇది ఈరోజు మనం ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం ఈరోజు చూస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ న్యూస్. ఇక సాక్షి పేపర్ సంబంధించి కొన్ని వార్తలు చూద్దాం. ఇంకా కొత్త ఆరంభానికి సిద్ధం. ఇక ఆశాల పల్లకిలో టీమిండియా ఇంగ్లాండ్ తో సిరీస్, సీనియర్లపై భారం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక డిజిటల్ లో పవర్ హౌస్, $1 ట్రిలియన్ దిశగా భారత్ పరుగులు. ఇక గూగుల్ మీడియాలో హెడ్ ప్రీతి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక 70 మంది మృతి. గాజాలో ఖాన్ యూనిస్ ఆహార ట్రక్కుల కోసం ఎదురు చూస్తున్న వారిపై ఇజ్రాయెల్ జరిపిన కాల్పులో 70 మంది మృతి చెందారు. ఇక ఎయిర్ ఇండియా రద్దుల పర్వం. ఎయిర్ ఇండియాకు చెందిన 7 విమానాలు మంగళవారం రద్దయ్యాయి. ఇక వాటిలో 6 డ్రీమ్ లైనర్ 787-8 రకానికి చెందినవని అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కాంతి వేగంతో డేటా. ఇక అత్యంత భద్రతమైన డేటా ట్రాన్స్ఫర్ ప్రక్రియ అయిన క్వాంటమ్ కమ్యూనికేషన్ భారత్ తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మధ్యాహ్న భోజనం బాగుందా. ఇక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యాశాఖ తనిఖీలు సిద్ధమైంది. ఇక తనిఖీల కమిటీ ఏర్పాటు ఆదేశించింది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక మరింత ఉద్రిక్తంగా దాడులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ కార్యాలయంపై ఇరాన్ దాడులు చేసింది. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సీనియర్ మిలిటరీ కమాండర్ సాద్మాని అంతం. తర్వాత ఇక భీకరంగా కొనసాగుతున్న పరస్పర దాడులు. తర్వాత టెహరాన్ తక్షణమే ఖాళీ చేయండి ట్రంప్. ఇక ఇరాన్ ప్రజలకు ట్రంప్ సూచన. తర్వాత ఇక G7 సదస్సు నుంచి అర్ధతరంగా స్వదేశానికి ఇరాన్ అణుయుద్ధ ఆలోచన వదులుకుంటేనే యుద్ధం ఆగుతుందని స్పష్టీకరించారు. తర్వాత ఇక ఖమేనీ జాడ తెలుసు, ఇప్పుడే చంపం, బంకర్ బస్టర్ బాంబు ఇవ్వండి అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇక 3 ఏళ్ల దూరంలో ఇరాన్ అణు బాంబు. ఇక అమెరికా నిఘా సంస్థ నివేదిక. ఖమేనీ అంతమైతేనే యుద్ధానికి ముగింపు అన్నట్టు ఇజ్రాయెల్ ప్రధాన నేత నీవు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఫోన్ ట్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక ల్యాప్టాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక ఫార్ములా ఈ రేసు విచారణ సందర్భంగా మొబైల్ ఫోన్లతో పాటు ల్యాప్టాప్ ఇవ్వాలని ఏసీపీ కోరడంపై తన న్యాయవాదులతో చర్చించి తర్వాత నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ భావిస్తున్నారన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక బరాజ్లపై నిర్ణయం కేసీఆర్ ది. మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయం జరగలేదు. ఇక జస్టిస్ ఘోష్ కమిషన్ కు తెలిపిన నీటిపారుదల శాఖ. ఇక కేసీఆర్ వాగ్మాలాన్ని తోసిపుచ్చిన ప్రభుత్వం. తర్వాత ఇక కాళేశ్వరం పై బీఆర్ఎస్ పోరుబాట. ఇక 21న బరాజ్ల రిజర్వేర్ల వద్ద నిరసన. ఇక హరీష్ రావు నేతృత్వంలో ఆందోళన. గోదావరి బనకచర్ల లింక్ పై ఆందోళన యోచన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక వచ్చే నెలలో రాష్ట్రం బంద్, సడక్ బంద్ సందేహాలు చేస్తున్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మహేష్ లో ముసిగేనా ఫోన్లు ట్యాపింగ్ చేసి ఇక సీట్ కు వాగ్మానం ఇచ్చిన పిసిసి మహేష్. ఇక రాజ్యసభ ఎంపీ ట్యాపింగ్ కు కేటీఆర్ సూత్రధారులు మహేష్ కుమార్ గౌడ్. ఇక మహేష్ గౌడ్ కు లీగల్ నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యలపై బేషరతులు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ అంటూ వార్త చూస్తున్నాం. తర్వాత రంగారెడ్డిలో ఎక్కువ, నిజామాబాద్ లో తక్కువ. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలు ఇవే అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 23 పెరుగున్న సీట్లు. అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాలో 11 సీట్లు మాత్రమే. శాసనసభలో ఏకంగా 50 మంది మహిళలు ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఇక 119 నుంచి 153 పెరుగున్న మొత్తం నియోజకవర్గాలు. ఇక మారనున్న పలు నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దులు. కొత్త జనాభా లెక్కలు రాగానే లిమిటేషన్ ప్రక్రియ మొదలైనట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక తెలంగాణ శాసనసభ వచ్చే ఎన్నికల అనంతరం 153 మందితో కొలువు తీరనుంది. ఇందులో ఏకంగా 50 మంది మహిళలు ఉండనున్నారు. కొత్తగా రాష్ట్రంలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. ఇక 2027
మార్చి జనాభా లెక్కల పూర్తి కాగానే నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ పని ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేయనుంది. తెలంగాణ శాసనసభ 2028 నవంబర్ డిసెంబర్ జరిగే ఎన్నికల కొత్త నియోజకవర్గాలు నిర్వహించే అవకాశం ఉందని ఈ ఎన్నికల నుంచి మహిళలు 33% రిజర్వేషన్లు కూడా వర్తించనుంది. ఇక కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న కొన్ని నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దులతో మార్పులు జరుగుతాయి. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిమాణాలు చోటు చేసుకున్నాయని ఒక వార్త చూస్తున్నాం. ఇది సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు విశేషాలు చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆర్ఎంఎస్.